హే గాయ్స్, కొంచెం కొత్తగా బ్రెడ్ కస్టర్డ్ చేద్దామా? అయితే ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేస్తుండగా షుగర్ 1/4 కప్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్ పార్ట్స్ వరకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన పీసెస్ని క్రమ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం మిల్క్లో 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని బాయిల్డ్ మిల్క్లో యాడ్ చేసుకొని కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రీమీ కస్టర్డ్ టెక్స్చర్ రెడీ అయిపోయింది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్లో బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ లేయర్లో కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని పైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం మనం రెడీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.